నీ జీవితంలో నువ్వు తీసుకున్న అన్నిట్ల కంటే బెస్ట్ డిసిజన్ ఈ వీడియో మీద క్లిక్ చేయడం. డబ్బు ఎంత ఇంపార్టెంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఈ వీడియో మీద క్లిక్ చేసావంటే జీవితం ఆల్రెడీ నీకు దాని విలువని చూపించేసింది. సేవింగ్, బడ్జెటింగ్ గురించి నీకు ఆల్రెడీ తెలుసు. కానీ అవి నిన్ను పూర్ కాకుండా మాత్రమే చూసుకుంటాయి. కానీ నువ్వు అనుకున్న రిచ్ లైఫ్ కావాలి అంటే ద ఓన్లీ వే ఈజ్ ఇన్వెస్టింగ్. సో మనం ఈ వీడియోలో నేర్చుకునేది ద ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ. చాప్టర్ 1, వాట్ ఈజ్ ఇన్వెస్టింగ్. నీ దగ్గర ఉన్న మనీని బడ్జెటింగ్, సేవింగ్ చేసి మనీని రిస్క్ తీసుకొని నువ్వు నమ్మిన దాని మీద పెట్టడం. అది గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఏదైనా కావచ్చు. మరి ఇది అందరికీ తెలిసినప్పుడు అందరూ రిచ్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే ఇప్పుడు మనీ దాన్ని ఏలే రాజుని, అది ఏలే గొర్రెలని ఎంచుకుంటుంది. అండ్ ఆ ట్రాప్లో పడి 99% మంది రిచ్ కాకుండానే మిగిలిపోతారు. చాప్టర్ 2, బిలీవ్ స్ట్రాటజీ ఓవర్ లక్. మన ఇండియన్స్కున్న అతి పెద్ద వీక్నెస్ పేషెన్స్ లేకపోవడం. దే వాంట్ మనీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ ఇక్కడే అందరూ ఓడిపోతారు. ఆల్వేస్ బిలీవ్ యువర్ స్ట్రాటజీ ఓవర్ లక్. చాప్టర్ 3, హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఈ చాప్టర్ ముందే చెప్పొచ్చు కదా, ముందు 2 చాప్టర్స్ ఎందుకు? ఎందుకంటే అవి మీకు నేను ముందు చెప్పకపోతే మీరు కూడా అందరిలా 99% మందిలో మిగిలిపోతారు. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు బి దేర్. ఇప్పుడు మనం మనీని వర్క్లో పెట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ యువర్ మనీ స్లీప్, యూ మేక్ ఇట్ గ్రో స్లోలీ అండ్ సేఫ్లీ ఓవర్ టైమ్. లర్న్ ద 3 సేఫ్ బిగినర్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్, సేఫ్గా స్టార్ట్ చేయండి. ఓవర్ టైం మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో కొత్త స్టెప్ తీసుకోండి. 1, మ్యూచువల్ ఫండ్స్. ఇది బిగినర్ ఫ్రెండ్లీ, సేఫర్ అండ్ ఈజీ. ఎందుకంటే ఇక్కడ మీ మనీని ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు. అండ్ యూ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్. 2, ఇండెక్స్ ఫండ్స్. దిస్ హ్యాస్ లో రిస్క్ కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్. ఇంకా లాంగ్ టర్మ్ గ్రోత్కి బెస్ట్. 3, గోల్డ్. సేఫెస్ట్ వే మనీని ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే ఇది మీ మనీని ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడుతుంది. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి నీకోసం ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటుంది. చాప్టర్ 4, రూల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. 1, స్టార్ట్ ఎర్లీ. పెద్ద అమౌంట్ పెట్టకండి, అది స్మార్ట్ రిస్క్ కాదు, ఫులిష్నెస్. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా రిచ్ అయిపోతారు. అండ్ ఒక పెద్ద అమౌంట్ని ఒకేసారి పగలగొట్టాలంటే ఎప్పటికీ కాదు. అదే కొంచెం కొంచెంగా పగలగొడితే ఎంత పెద్ద మౌంటైన్ అన్నా పగులుతుంది. అలాగే స్మాల్ స్టెప్స్తో లేట్ అయినా సరే ఖచ్చితంగా రిచ్ అవుతారు. 2, బీ కామ్ ఇన్ హార్డ్ టైం. ఇన్వెస్టింగ్ అంటే ప్రతిసారి గెలవడం కాదు, ఓటమిని కూడా స్మార్ట్గా తీసుకోవడం. డోంట్ బీ ప్యానిక్, జస్ట్ బీ కామ్ అండ్ అనలైజ్ యువర్ మిస్టేక్ అండ్ డోంట్ రిపీట్ ఇట్. 3, లాంగ్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ వే. రతన్ టాటా గారు చెప్పినట్టు ఫాస్ట్ సక్సెస్ బిల్డ్స్ ఈగో, స్లో సక్సెస్ బిల్డ్స్ క్యారెక్టర్. సో థింక్ 10 years ఫార్వర్డ్. ఫాస్ట్గా రావాలి అంటే అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ సేవింగ్, బడ్జెటింగ్ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే రిచ్ పక్కన పెట్టండి, ఫస్ట్ పూర్ అయిపోతారు. సో ఈ సేవింగ్ వీడియోని చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సాటర్డే షార్ప్ 6 PM కలుద్దాం. కష్టపడే జీవితానికి ఇచ్చి పడేద్దాం.